మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఇన్ఛార్జీల ప్రయత్న ఓవైపు చేసినటువంటి పరిస్థితి. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా మంత్రి దామోదర రాజనరసింహకి బాధ్యతలు అప్పగించింది. ఇక మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్న దిశగా మంత్రి ఇప్పుడే ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఆయన వ్యూహం ఎలా ఉంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గట్టి నిర్ణయానికి వచ్చింది. మరోవైపు జైరాబాద్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మెదక్ ని ఖచ్చితంగా ఎంపీ పార్లమెంట్ గెలుచుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ డాక్టర్ రోహిత్ రెడ్డి గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా. మిగతా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పటాన్చెరు ఈ 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా గజ్వేల్ చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మెదక్ పై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టిందని చెప్పవచ్చు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రస్తుతం వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహకు కోఆర్డినేటర్ గా నియమించింది. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. గతంలో కూడా ఆయన 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందించుకునేందుకు ఖచ్చితంగా స్థానాన్ని గెలిచేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పడుతుందని చెప్పవచ్చు. అయితే అభ్యర్థి ఎవరనే విషయం తెలియకపోయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే స్థానిక కాంగ్రెస్ నాయకులతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ పరిష్కరించడం, అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి వ్యతిరేకత, స్థానిక సమస్యలు, అదేవిధంగా రైతులు ఉన్నటువంటి సమస్యలు, ఇట్లా అనేక సమస్యలు కూడా వాళ్ళని పరిశీలించే పరిష్కారమయ్యే అంశాలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో మెదక్ స్థానంపై ప్రత్యేకంగా గురిపెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో జైరాబాద్ పార్లమెంట్ స్థానం ఉన్నప్పటికీ కూడా జైరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎర్జున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మెదక్ పై ఖచ్చితంగా గురిపెట్టారు. అసలు కేసీఆర్ కూడా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశాలు సమాచారం వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కనుక బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి నాయకుడిని నిలబెట్టడం కూడా ఒక దశలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీని కూడా మెదక్ పార్లమెంట్ బరిలో దింపాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో 1984లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ప్రధానమంత్రి అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇందిరాగాంధీ. ఈ నేపథ్యంలో మెదక్ లో ఆమె ఖచ్చితంగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఆమె సొంత నియోజకవర్గంలో అక్కడ నార్త్ లో ఓడిపోయినప్పటికీ కూడా మెదక్ స్థానం నుంచి కూడా ఇందిరాగాంధీని గెలుపొందించినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లకు ఖచ్చితంగా ఇందిరాగాంధీ గతంలో చేసినటువంటి సేవలు, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆమె ఇక్కడ మెదక్ ఎంపీగా గెలిచినాక అనేక కేంద్ర పరిశ్రమలు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మెదక్ స్థానం నుంచి కీలకమైనటువంటి నాయకత్వాన్ని బరిలో దింపాలని భావిస్తున్న నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ అక్కడ కోఆర్డినేటర్ గా నియమించిందంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలుపొందించుకునేందుకు కూడా కృషి చేస్తుంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆలోచన, అదేవిధంగా ఇప్పటికే ముఖ్య నాయకులతో కూడా ఒక దశలో మంత్రి దామోదర పార్టీలో ఉన్నటువంటి నాయకులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇప్పటికే 2 దఫాల చర్చలు నిర్వహించడం జరిగింది సంగారెడ్డిలోని దామోదర రాజనరసింహ నివాసంలో. మరోవైపు త్వరలో ఆయన మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కూడా సమావేశాలు నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. ఆ విధమైనటువంటి రోడ్ మ్యాప్ ని కూడా ఇప్పటికే మంత్రికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అన్న సమాచారం అందుతోంది. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానాన్ని గెలుపొందించుకుంటే జైరాబాద్ స్థానం కూడా ఈ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. మెదక్ నుంచి కీలకమైనటువంటి నేతలు నిలబెడితే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ కనుక బరిలో దిగితే ఆ ఇంపాక్ట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఈజీగా కైవసం చేసుకోవచ్చు అని చెప్పి కూడా భావిస్తుంది. వాటన్నిటికీ మూలంగా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి మెదక్ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి మెదక్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండేది. 2014 తర్వాత అంత సడలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి
ఆయన ప్రాతినిధ్యం వహించడం, ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్లయితే. కానీ ప్రస్తుతం వాటన్నిటిని చెక్ పెడుతూ ఖచ్చితంగా మెదక్ స్థానాన్ని గెలుపొందించుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ఎస్ సునీల్, ఇంకోటి ప్రధానంగా అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మంత్రికి ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే అక్కడ సిద్దిపేట లాంటి ప్రాంతం హరీష్ రావు ఉన్నారు. సో ఆ ప్రభావం కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురవుతుంది. సో ఇక్కడ వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి సో పోటీ ఎలా ఉండబోతుంది? అటు నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా ఏమైనా గట్టి పోటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? లేదంటే అసెంబ్లీ స్థానాలు కోల్పోయే నేపథ్యంలో ప్రజలు మళ్ళీ ఎంపీ సంబంధించినటువంటి సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా? అయితే మీరు చెప్పినటువంటి పరిస్థితి మనం పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు సిద్దిపేట, అదేవిధంగా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మెజార్టీ అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే హరీష్ రావుకు గత 2018 ఎన్నికల్లో 1,20,000 పైగా మెజార్టీ సాధించినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో మెజార్టీ పూర్తి స్థాయిలో అప్పటి మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావుకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ కూడా దాదాపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పైచిలుకు మెజార్టీతో గెలుపొందినప్పటికీ ప్రస్తుతం ఆ మెజార్టీ రాలేదు. ఆయనకు కేవలం 30,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోలిపేట రామలింగారెడ్డి ఆయన మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాకుండా అక్కడ బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు అనూహ్యంగా గెలుపొందడం జరిగింది. కాబట్టి 2018 నుండి గ్రాఫ్ పడిపోతూ వస్తుందని చెప్పి మనం భావించవచ్చు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి ఇంకా గ్రాఫ్ పడిపోయినప్పటికీ కూడా కొంతమేర అక్కడ హరీష్ రావు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత బలమైనటువంటి నాయకులు ఉండడం వల్ల అక్కడ 4 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది, కేవలం స్వల్పకాలికమైనటువంటి మెజార్టీతో. కానీ ఖచ్చితంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహకి అక్కడ మెదక్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పింది. మీరు అన్నట్టుగా మంత్రికి కత్తి మీద సాగు. ఎందుకంటే ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమైన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ స్థానాన్ని గెలుపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా మెదక్ స్థానాన్ని గెలుపొందించుకుంటామని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి నాయకత్వాన్ని అక్కడ దింపి ఖచ్చితంగా ఎన్నికల బరిలో, మెదక్ పార్లమెంట్ బరిలో దింపేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.